30% రిజర్వేషన్స్ అమలు చేయట్లేదు, దానికి కారణం ఏంటండి? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 42% బీసీలకి చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల్లో అవకాశాన్ని ఇచ్చి రాజకీయంగా వాళ్ళని నిలదొక్కునే విధంగా ముందంజలో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలోనే డిక్లరేషన్ చేసింది. కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేసిన హామీ ఏదైతే ఉందో ఇవాళ మేము అమలు చేయమని అడుగుతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు 150 కోట్ల రూపాయలు కులగణన చేయడానికి విడుదల చేశాము. అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశాము. జీవో నెంబర్ 9 తీసుకొచ్చాము. అంతేకాకుండా ఇవి సాధ్యం కాదు కాబట్టి ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చాము కోర్టు నుంచి. గవర్నర్ కూడా పంపాము మేము. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒకవైపు న్యాయస్థానాలు కొట్టివేయబడుతున్నాయి కాబట్టి న్యాయస్థానాల పక్షాన కూడా ఇవాళ అవి నిలబడలేవు కాబట్టి మేము 42% ఏదైతే ఉందో పార్టీ తరఫునే ఎన్నికలకు పోతాము. అది కూడా ఎందుకు పోతా ఉన్నాము అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ పే కమిషన్ ద్వారా 3,000 కోట్ల రూపాయలు మాకు నష్టపోతా ఉన్నాము. అక్కడి నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినాయి కాబట్టి ఆ నిధుల కోసం ఇవాళ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి క్యాబినెట్ ఇవాళ మాట్లాడుతూ ఉంది. మేము అడుగుతా ఉన్నాము 3,000 కోట్ల కోసమే 2 కోట్ల బీసీల ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నికలకు వెళ్తావా? 2 కోట్ల మంది బీసీలకు ఇచ్చిన హామీని 3,000 కోట్ల కోసమే ఎన్నికలకు వెళ్తావా? అంతేకాకుండా అదే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకి ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆర్థికంగా బలోపేతం చేసి వాళ్ళని నిలబెట్టిస్తామని చెప్పేసి మాట ఇచ్చింది మీరే, మేనిఫెస్టోలో పెట్టింది మీరే, అమలు చేస్తామన్నది కూడా మీరే. ఈ 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల రూపాయలు బీసీలకి 1 రూపాయి కూడా విడుదల చేయలేదు. 3,000 కోట్ల కోసం ఎన్నికలు పోతామన్న మీరు ఇలా 40,000 కోట్ల రూపాయలు బీసీలకి బాకీ పడి ఉన్నారు, ఇస్తామని చెప్పారు, మోసం చేశారు. కాబట్టి ఇది తక్షణం కాంగ్రెస్ పార్టీ బీసీలకి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే నువ్వు ఎన్నికలకు వెళ్ళడానికి ఏ ప్రక్రియ మొదలుదాం? సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళడానికి మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్తా ఉన్నారు. పార్టీ పరంగా ఎక్కడ కూడా చరిత్రలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన చరిత్ర లేదు. పంచాయతీ యాక్ట్లో కూడా లేదు. ఏం చెప్తా ఉన్నది? ఇండిపెండెంట్ గుర్తుల మీదనే పంచాయతీ యాక్ట్లో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలు దాంట్లో ఉంది. దీని ఏ ప్రాతిపదిక మీద 42% పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్తావు? ఒకవైపేమో 50% సీలింగ్ దాటకుండా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కోర్టులు చెప్తా ఉన్నాయి. దాన్ని అమలు చేస్తూ ఉన్నాము. కోర్టు తీర్పు మేరకే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మాట్లాడుతుంది మీరే. మరోపక్క మేము పార్టీగా హామీ ఇచ్చాం కాబట్టి 42% పార్టీ పరంగా కూడా ఇస్తామని చెప్పేసి కూడా అన్నది కూడా మీరే. పార్టీ పరంగా గుర్తుల మీద ఎన్నికలు జరిగినప్పుడు ఏ ప్రాతిపదిక ఇస్తావు? ఇది మరో కుట్రకు దారితీస్తూ ఉన్నది. మరో మోసం చేయడం కోసము ఎన్నికలకు వెళ్ళటంలో మోసం చేయడం కోసం ఒక ఉచిత హామీగాను మోసం చేయడానికే మీరు ప్రకటిస్తూ ఉన్నారు. మేము కనబడతా ఉంది. మేము ఒకటే అన్నాం, ఈ 50% రిజర్వేషను ఎన్నికలు కాదు, ఇవాళ ఎంతమంది ఉంటామో మాకంత వాటా. మీ రాహుల్ గాంధీ గారే చెప్పారు జోడో యాత్రలో. మేము పార్లమెంట్లో చట్టం తీసుకొస్తాం అన్నది కూడా మీరే. పక్క రాష్ట్రమైన తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతున్నది. తమిళనాడు రాష్ట్రం కూడా ఈ భారతదేశంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఈ భారతదేశంలో ఉంది. అక్కడ అమలు అయినప్పుడు ఇక్కడ ఎందుకు అమలు కాదని మేము అడుగుతా ఉన్నాము. అక్కడ ఏ ప్రక్రియ కొనసాగుతుందో ఆ ప్రక్రియ మొదలు పెట్టకుండా బీసీ కమిషను, డెడికేషన్ కమిషను, లేకపోతే ఆర్డినెన్స్ 9వ జీవో ఇది సాధ్యం కాదు. 9వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ ద్వారా 15(4), 16(5) ప్రకారమే ఆ ప్రక్రియను దాంట్లో రాజ్యాంగ సవరణలో చేర్చి చట్టబద్ధత కలుగుతుంది. అది పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చట్టం ద్వారానే ఇది కొనసాగుతుంది. దానికో చట్టబద్ధత కలుగుతుంది. ఇది మీరు మాకు భిక్ష కాదు. కానీ ఇవాళ మీరు అట్లా చట్టబద్ధత కలిగించే ఎన్నికలు పోవడం అంటే బీసీలని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి మరో కుట్రనే కనబడతా ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. కానీ మీరు ఎన్నికలకు వెళ్ళడంలో ఒక మోసం కనబడతా ఉంది. అధికారంలో రావడానికి మమ్మల్ని ఓట్లు వేయించుకోవడానికి ఉపయోగపడ్డట్టుగా కామన్ డిక్లరేషన్ మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు 1వ తారీఖు నుంచి రేపు 9 వరకు ప్రజాపాలన వారోత్సవ సంబరాలు అంటా ఉన్నారు. బీసీ సమాజం ఎక్కడ కూడా దీన్ని ఆక్షేపించదు. ఖచ్చితంగా అడుగడుగున అడ్డుకుంటుంది.
ఉంటుంది. ఇది సంబరాలు కాదు, అగ్రవర్ణాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం కాబట్టి దీన్ని ఎక్కడికక్కడ బీసీ సమాజం అడ్డుకుంటుంది. చట్టబద్ధత కలిగించకుండా ఎన్నికలకు వెళ్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. రేపు 1వ తారీఖు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నువ్వు చేయాల్సింది అఖిల పక్షాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు చర్చించకుండా ఎట్లా చట్టబద్ధత కొనసాగుతుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ దంద వైఖరి కనపడతా ఉంది. మీ జాతీయ పార్టీ విధానం ఏంటో ఈ రోజుకు స్పష్టంగా లేదు. ఇవాళ మీ ఇండియా కూటమిలో ఎక్కడ ఏకాభిప్రాయం లేదు. 42% బీసీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పేసి నీ సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా 42% చట్టబద్ధ కల్పిస్తామని కూడా ఎక్కడ కూడా కనపడతలేదు. అక్కడ జాతీయంగా లేదు, ఇక్కడ రాష్ట్రంలో మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మీరు మోసం కోసం, అధికారం కోసం, ఓట్ల కోసం ఆడుతున్న నాటకం. కాబట్టి తక్షణమే ఎన్నికలు వాయిదా వేయాలి. చట్టబద్ధ కలిగించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి. రేపు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. చట్టం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు అవుతున్నాయో తమిళనాడు తరహా ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు మాత్రమే చట్టబద్ధ వస్తుంది అని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కూడా దీన్ని ఒప్పుకోకూడదు. మీరు ఇద్దరు కలిసి ఎన్నికలు పోతామంటే 2 పార్టీలు దొందుగానే బీసీలను అధికారంలో రాకుండా అడ్డుకోవడానికి ఆడుతున్న నాటకంగా మేము చూస్తూ ఉన్నాం. మేము అంటా ఉన్నాం, ఇవాళ బీసీలది న్యాయమైన పోరాటము, బీసీలకి చట్టబద్ధ కల్పించవలసిన అవసరం ఉంది. వాళ్ళ హక్కులు నిజమని చెప్పేసి మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడిన మీరందా మా న్యాయమైంది, ధర్మమైంది అయినప్పుడు మాకు ఇవ్వడానికి మీకు ఏం అడ్డం వస్తూ ఉంది? మా హక్కులు మాకు అడుగుతూ ఉన్నాం కానీ మీ హక్కులు అడగట్లేదు కదా, మీ రిజర్వేషన్ అడగట్లేదు కదా. మమ్మల్ని కాదని చెప్పి కూడా 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా మీరు తీసుకు ఉన్నారు. దానికి కోర్టు సమర్థించినాయి. రాజ్యాంగం, పార్లమెంటు చట్టం చేశారు. ఇవాళ బీసీలకి ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల బీసీలే కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా 70 కోట్ల ఓబీసీలకి ఒకసారి రాజ్యాంగ సవరణ చేస్తే నష్టం ఏంటి? ఇప్పుడు 108 సార్లు ఇవాళ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ 70 కోట్ల ప్రజానికానికి ఒకసారి రాజ్యాంగ సవరణ చేసి వారు ఎంత ఉన్నారో వారికి అంత వాటా ఇవ్వడంలో మీకు వచ్చే నష్టం ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ అధికారం ఎవరి సొత్తు కాదు, అందరికీ అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లోనే మేము అధికారం మాకు ఇవ్వకపోతున్నారంటే రేపు ఇలాంటి అసెంబ్లీ, పార్లమెంటు, చట్టసభల్లో మాకు అధికారం ఎట్లా దక్కుతుందో ఇవాళ మా ముందున్న ఒక అనుమానం ఉంది. కాబట్టి ఇవాళ దీన్ని అడ్డుకుంటా ఉన్నారు, రేపు దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి అందరికీ ఈ సమాజంలో హక్కు ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధంగా అందరూ ఓట్లేస్తేనే గెలిచిన ప్రక్రియ. కాబట్టి మీరు సామాజిక న్యాయానికి పేటెంట్ మా మేనిఫెస్టో, బైబిల్, ఖురాన్, భగవద్గీత కంటే గొప్పది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి మీరు మాట తప్పుతున్నారు. కాబట్టి మోసం చేయకూడదు, చేస్తే కర్రలు కాల్చి బీసీ సమాజం వాత పెడుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులందరూ తక్షణమే రాజీనామా చేసి బయటకు వచ్చి బీసీ సమాజ హక్కుల కోసం ముందు వరుసలో నిలబడి కొట్లాడి సాధించాల్సిన బాధ్యత ఇవాళ బీసీ ప్రజాప్రతినిధుల మీద ఉందని కూడా ఈ సందర్భంగా మనకి విజ్ఞప్తి చేస్తాం. కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తానన్నారో దాన్ని ఇప్పుడు పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా మాత్రమే అమలు చేస్తానంటున్నారు కాంగ్రెస్ నేతలు. సో దానిపై మీరు ఏమంటారు? మేము పార్టీ పరంగా క్యాబినెట్ నిర్ణయం అయితే మేమందరం కూడా బీసీ సంఘాలు మరియు బీసీ పొలిటికల్ ఫ్రంట్ 42% సాధన సమితి మేమంతా కూడా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే భారత్ జోడో యాత్రలో మేము రాహుల్ గాంధీ గారిని కలిసినాము. ఆయన మాకు జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాట ఇచ్చిండు. కామారెడ్డి డిక్లరేషన్లో మా బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో మాకు అక్కడ అనౌన్స్మెంట్ చేయించిండు, మేనిఫెస్టోలో పెట్టించిండు. మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని. ఎందుకంటే ఆ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ తల్లి సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడున్న పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు కూడా తప్పక ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేట్ బిల్ అయినా పెట్టి చర్చిస్తాడని నమ్మకం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఆయన సుప్రీంకోర్టులో, హైకోర్టులో, కోర్టులలో కూడా ఈ స్థానిక సంస్థలే కాకుండా అన్నిట్లలో జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని చట్ట సభలలో కూడా రిజర్వేషన్ తెస్తా అని ఇప్పుడు పార్లమెంట్లో చర్చ జరపబోతుండు. అంటే వాళ్ళు ఈ భారతదేశానికి ఇన్ని సంవత్సరాల
దశాబ్దాలు సేవ చేసిర్రు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ. తప్పక బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాడనే నమ్మకము మాకుంది. ఇంకోటి టీపీసీసీ అధ్యక్షులైన మా మహేష్ కుమార్ గౌడ్ మరియు హైదరాబాద్ ఇన్ఛార్జ్ బీసీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మా బీసీ బిడ్డలే కాబట్టి మమ్మలను ఎప్పుడూ విస్మరించరు, మా అందరినీ కాపాడతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులకు వాళ్ళు అండగా ఉంటారని మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది. ఇంకో విషయం, 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ గురించి పోరాడింది, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు బీసీల గురించి ముందుండి కొట్లాడవలసిన అవసరం ఉంది. ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయితే ఎవరు నమ్ముతారు? కేటీఆర్ గారిని మరియు హరీష్ రావు గారిని ఇక్కడ నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో వదిలి బీసీలకు పెద్దన్నగా ఉండి ఈ 42% రిజర్వేషన్ మీద 9 షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ లో చర్చ జరిగి చట్టపరంగా ఇయ్యనికి ఆయన కూడా మాకు అండగా ఉండాలని ఈ అమరవీరుల స్తూపం నుంచి ఆయనను రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనను నమ్ముతారు, వీళ్ళని ఎవరు నమ్మరు. ఈ బీసీ ప్రధానమంత్రి అయినా కూడా రాష్ట్రపతి దగ్గర బీసీల బిల్లు పెండింగ్, గవర్నర్ గారి దగ్గర గ్రామ పంచాయతీ బిల్లు పెండింగ్. ఆయన బీజేపీ పార్టీ బీసీలకు భారతదేశంలో చట్టసభలలో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిజర్వేషన్ ఇస్తుందనే నమ్మకము బీసీలకు లేదు. మాకున్నదల్లా నమ్మకము తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద నమ్మకం ఉంది. వాళ్ళే ఇస్తారని ఈ శీతాకాల సమావేశాల్లో ఆయన చట్టసభలో బీసీల గురించి పోరాటం చేసి చర్చ జరుపుతాడనే నమ్మకం ఉంది. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి మేము రాష్ట్రం నలుమూలలా తిరుగుతాము. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు మేమే 3.5 కోట్ల మంది ఉన్నాం కాబట్టి మేము రాజ్యాధికారం వచ్చే దిశగా ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు 7-8% ఉన్న వాళ్ళకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిర్రు. ఏ విధంగా ఇచ్చిర్రు? అప్పుడు 50% దాటలేదా? ఈ కోర్టులన్నీ ఏం చేస్తున్నాయి? సుప్రీంకోర్టు, హైకోర్టు పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నాయి. అందుకే రాహుల్ గాంధీ ఏమంటుండంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో, చట్టసభలలో కూడా జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అనే చర్చ పార్లమెంట్ లో చేయబోతుండు. వాళ్ళ ఫ్యామిలీ మీద ఇక్కడ తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయము సోనియా గాంధీ, రాహుల్ గాంధీతోనే జరుగుతుంది. మరియు ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారు మా పక్క రాష్ట్రం ఆయనే కాబట్టి బడుగు బలహీన వర్గాలకు తప్పక ఆయన మద్దతు తెలుపుతాడని మాకు నమ్మకం ఉంది. బీసీ రిజర్వేషన్ అమలు కోసం అన్ని పార్టీల మద్దతు లభిస్తున్నప్పటికీ ఎందుకు అమలు కావడం లేదనుకుంటున్నారు? ఇక్కడ పక్కనే ఉన్న అసెంబ్లీలోనేమో మద్దతు అంటారు, అక్కడ గవర్నర్ గారి దగ్గర పెండింగ్, రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్. ఎవరు చేస్తున్నారు? 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడగాలి, వాళ్ళని నిలదీయాలి. ఎందుకంటే బీసీల మీద భారతదేశంలో మీకు అసలు ఏ మాత్రము మీకు ఆచరణ యోగ్యం లేని హామీలు ఇస్తారు, చట్టసభలలోకి రానియరు. ఎంతసేపు బీసీలను మీరు ఆదరించే దిశగా ప్రయత్నమే చేయరు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మీకంతా దేవుని మీద భక్తితోనే నడుపుతారు. కానీ బీసీలకు ఏం కావాలి? చట్టసభలలో అధికారం కావాలి, రిజర్వేషన్ కావాలి, విద్య, ఉద్యోగాలలో మేమెంతో మాకంత కావాలంటున్నాం. మేము ఇంకోటి తీసుకోవాలనే ఆ విధంగా లేము. అందుకే బడుగు బలహీన వర్గాలను ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము వాళ్ళు ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. అప్పటిదాకా తెలంగాణ నలుమూలల తిరుగుతాము. మా బడుగు బలహీన వర్గాలను ఐకమత్యం చేస్తాము. సామాజిక న్యాయం జరిగే విధంగా రాజ్యాధికారం సంపాదించడానికి గట్టిగా ప్రయత్నం చేసి ఈ 4-5% ఉన్నోళ్ళకు మేము అదరము బెదరము మేము పోరాటం చేస్తాము. రాజ్యాధికారం సంపాదించాము. మేము
ఇప్పుడు మొదట 10 జిల్లాలో మీటింగ్ పెడతాము. మొన్ననే కామారెడ్డిలో ఆక్రోశ సభ వేలాది మందితోని ఏ విధంగా నిర్వహించడం మీరు చూసిరు కదా. ప్రతి జిల్లాలో పెడతాము, 119 నియోజకవర్గాలలో పెడతాము. ఎందుకు అంటే మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలమే 3.5 కోట్ల మంది ఉన్నాము. మేము ఐకమత్యం అవుతాము. మేము సామాజిక న్యాయం సాధించే దిశగా అందరినీ చైతన్యం చేస్తాము, రాజ్యాధికారం సంపాదిస్తాము. ఎందుకంటే 375 సంవత్సరాల క్రితమే మేము సర్దార్ సర్వాయి పాపన్న వారసులము. అందరిని కలుపుకొని పోతాము. జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి, ఇది రాహుల్ గాంధీ నినాదం కాబట్టి మేము అదే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. శీతాకాల సమావేశాలలో మేము సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ఏఐసిసి అధ్యక్షులైన మల్లికార్జున ఖర్గే గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేసి మేము ఈ రిజర్వేషన్ సాధించే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. మీ ద్వారా తెలియజేస్తున్నాము తెలంగాణ ప్రజానికానికి. కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తానన్నారు. సో ఇప్పుడు దాన్ని పార్టీ పరంగా మాత్రమే అమలు చేస్తానంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటంటే? మేము మొన్న ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి చట్టపరంగా సాధ్యం అవ్వట్లేదు, మేము పార్టీ పరంగా ఇస్తామని ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, జీవోలు ఆర్డినెన్స్లు ఆగవు. మీరు అసెంబ్లీలో బిల్లు చేసిన తర్వాత ఇక్కడ గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి భవన్కి వెళ్ళింది. రాష్ట్రపతి కేంద్ర కార్యాలయంకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోవాల్సిన అవసరం ఉండే. ఏ విధంగా అయితే తమిళనాడు తరహాలో జయలలిత ఆ రోజు 7 సార్లు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళింది. 8వసారి మొత్తం బట్టలు బాసలు అన్నీ తీసుకుపోయి వస్తే నేను 9th షెడ్యూల్లో పెట్టించుకొని వస్తాను శబ్దం చేసిపోయింది. నువ్వేం చేసిపోయినావు? వీళ్ళ చట్టం చేసి బిల్లును వదిలిపెట్టి ఈ బిల్లు ఏం చేసినావు కూడా తెలియకుండా డైరెక్ట్ నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వం కాడికి పోయి ఆ ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్లో యుద్ధం చేసి పోరాటం చేస్తాయి. అది మేము ఆ రోజు చెప్పినాం, ఇది బీసీలు మోసం చేయడం అని చెప్పినాం. మేము ఏదైతే చెప్పినాం అదే జరిగింది. మిస్టర్ రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న బీసీ ఎమ్మెల్యే ఎంపీలకు మేము ఒకటే చెప్తున్నాం, మీరు అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి, 9th షెడ్యూల్లో చేర్పించండి. అక్కడ ప్రధానమంత్రితోని రాష్ట్రపతితో సమయం తీసుకొని రేపు జరగబోయే డిసెంబర్ 1 నుంచి శీతాకాల సమావేశాలు పార్లమెంట్లో పెట్టి చర్చించి రాజ్యాంగ సవరణ చేయించి 9th షెడ్యూల్లో పెట్టించి 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో స్థానిక సంస్థలు తీసుకురావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా చేస్తే వస్తే తప్ప మీరేదో జీవోలు ఇచ్చినాం, ఆర్డినెన్స్ ఇచ్చినాం, అయితే లేదు పార్టీ పరంగా ఇస్తామని చెప్తే బీసీలను మరోసారి మోసం చేయటమే అవుతా ఉంది. అందుకే నేను బీసీ సమాజానికి ఒకటి చెప్తున్నాను, నా బీసీ సోదరులారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, బీజేపీ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా, వీళ్ళు ఎప్పుడైనా మనని పార్టీలో పాలేరుగా చూస్తున్నారు, మిమ్మల్ని పార్టీలో స్టెప్నీలుగా చూస్తున్నారు. ఎందుకంటే ఓ పంక్చర్ అయిపోతే ఇంకొక టైర్ వేసుకునేటట్టుగా చూస్తున్నారు తప్ప మిమ్మల్ని ప్రజాప్రతినిధులు చూడట్లేదు. మీరు ఎమ్మెల్యేలు అవ్వడం కోసం కానీ మీరు సర్పంచులు, ఎంపీటీసీ అవ్వడానికి ఆ వర్గాలకు మనసు పట్టలేదు. నువ్వు ఎమ్మెల్యే చేస్తున్నావు కానీ వాటిని ఎమ్మెల్యే కావడానికి కూడా ఇష్టపడట్లేదు. అట్లాంటి పార్టీలో మీరు ఉండకండి. ఇప్పటికైనా బీసీ సమాజం, బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ ఓటర్లు సోయి తెచ్చుకోండి. ఈ రాష్ట్రంలో మనకు బతుకు లేదు, ఈ రాష్ట్రంలో మనని నెగలియరు, ఈ రాష్ట్రంలో వీళ్ళకి అధికారం ఇస్తే ఇంకొక 10-20 ఏళ్లలో బీసీ సమాజం పూర్తిగా నాశనం చేసి పడేస్తారు. కావున మీరందరూ సోయి తెచ్చుకొని బీసీలు అందరూ బీసీలకు ఓట్లు వేసుకోండి. 90% అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోయిన తర్వాత మిగతా సీట్లలో ఓన్లీ బీసీలు నిలబడండి. ఎస్సీ ఎస్టీ సోదరుల మద్దతు తీసుకోండి, మైనారిటీల మద్దతు తీసుకోండి. బీసీలు అన్ని బీసీ ఎన్ని 12,700 గ్రామాలు ఉంటే ఎస్సీ ఎస్టీలు పోగా మిగతా మొత్తం బీసీలు గెలవాలని నేను తెలియజేస్తా ఉన్నా. బీసీలు ఇప్పుడు కనుక చైతన్యం కాకపోతే, బీసీలలో రాజకీయ చైతన్యం రాకపోతే, బీసీలలో ఓటు చైతన్యం రాకపోతే మనకు విలువ ఉండదు. ఎంతసేపు ఉన్నా ఎల్లిగా మల్లిగా సీనుగా ఇంకెన్ని రోజులు ఈ అవమానాలు భరిస్తారు? ఇంకా ఎన్ని రోజులు వాళ్ళ పార్టీల కాడ ఊడియం చేస్తారు? ఇంకెన్ని రోజులు వాళ్ళ దగ్గర గులాంగిరి చేద్దాం అనుకుంటారు? అసలు వాడు ఎవడు మన మీద ఆధిపత్యం చేయించడానికి? వాడికి ఉన్న అర్హతలు ఏందని నేను అడుగుతా ఉన్నాను. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడు
సమానం అనేటటువంటి తెలియజేస్తుంది. రిజర్వేషన్ ఎందుకు వస్తుంది? శతాబ్దాలుగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన వర్గాలు అభివృద్ధిలోకి రావడం కోసం ఏర్పాటు చేసినటువంటి సహకారమే రాజ్యాంగం. రిజర్వేషన్స్ ఏర్పాటు చేసింది రిజర్వేషన్స్. ఆ రిజర్వేషన్స్ వస్తే కూడా ఒప్పుకుంటలేరంటే మనం బాగుపడితే ఈ వర్గాలు ఒప్పుకుంటలేదు కాబట్టి వీళ్ళ యొక్క రాజకీయాన్ని భూస్థాపితం చేస్తేనే మనం బతికి పట్టగడతాం ఈ రాష్ట్రం తెలియజేస్తూ ఖచ్చితంగా 3 పార్టీలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు దొంగ పార్టీలు అయినాయి. ఎవరిని అడగకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన బీజేపీ దొంగ పార్టీ దొంగ ప్రభుత్వాన్ని నడుపుతుంది కేంద్రంలో. అదే బీసీల పక్షాన వారికి ఏ మాత్రం కూడా వారికి ఇంత ప్రేమ కూడా లేదు. 7% ఉన్నోళ్లకు 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ గతంలో అధినేత కేసీఆర్ గారు కూడా బీసీలని నాశనం చేసిండు. 7% 10% ఇచ్చిండు ఈడబ్ల్యూఎస్లకు. నిజంగానే ఈ ఓసీలలో పేదలు ఉంటారు. ఎంత శాతం ఉంటారు? 7% ఉన్నదంటే 1-2%. 1-2% 7% 10% పెట్టి ఇస్తాం. 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు అడిగితే మీకు వచ్చిన బాధ ఏంది, మీకు వచ్చిన నొప్పి ఏందని అడుగుతాం. ఖబర్దార్ బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఈ పార్టీలను భూస్థాపితం చేయాలి. ఈ జెండాలు తగలబెట్టాలి. ఈ రాష్ట్రంలో బీసీల జెండా ఎత్తుకోవాలి. బీసీల రాజ్యాధికార స్లోగన్ ఎత్తుకోవాలి. బీసీలకు ఓట్లు వేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలను కలుపుకోవాలి. ఓసీలో ఉన్న పేదల నిజాయితీ పనులను కలుపుకొని సర్పంచ్గా గెలవాలని కోరుకుంటూ ఇట్లు మీ బైర్ శేఖర్ బీసీ పొలిటికల్ ఫండ్ రాష్ట్ర కన్వీనర్.